తెలంగాణలో సంచలనంగా మారిన హైదరాబాద్ పంచాయకుట్ట శ్మశాన వాటికలో పసికందు మృతదేహం మిస్సింగ్ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆగస్టు 9న ఖననం చేసిన చిన్నారి మృతదేహం మరుసటి రోజు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో పంచాయకుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాటి కాపరుల ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతుంది. అయితే శ్మశాన వాటిక కాటి కాపరితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో తీవ్ర కలకలం లేపుతున్న చిన్న శిశువు యొక్క ఏదైతే బాడీ మిస్ అయిందో ఆ యొక్క కేసుకి సంబంధించి మనమైతే ఈరోజు పంజాగుట్ట శ్మశాన వాటికలో ఉన్నాం. సో ఈ యొక్క కేసుని దర్యాప్తు భాగంగా ఈరోజు అయితే మనమైతే ఇక్కడున్న కాటి కాపరి అక్షయ్తో అయితే మాట్లాడడానికి అయితే మనం ఉన్నాం. సో వీరిని అడిగి కొన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అక్షయ్ గారు చెప్పండి, ఆ రోజు 9వ తారీఖు రోజు అయితే ఏదైతే శిశువు ఉందో మొదటి శిశువుని ఇక్కడైతే పూడ్చిపెట్టడం అయితే జరిగింది. ఆ సమయంలో మీరు ఉన్నారా? మీరు ఏం తెలుసు, మీకు ఏం తెలిసిన విషయాలు కొన్ని చెప్పండి. ఆ రోజు నేను లేను సార్. ఆ రోజు పండగ కాబట్టి మేము ఫ్యామిలీతోటి పండగ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. నేను ఆ రోజు ఇక్కడ లేను. మా పని వాళ్ళు ఉన్నారు. ఆ రోజు ఏం పనులు కూడా లేవు సార్ పెద్దగా. సో మేము రాలేదండి ఇక్కడ. సో మీరు మామూలుగా ఈ కాటి కాపర్లు ఎంతమంది ఉంటారు ఇక్కడ? ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి సార్? దగ్గర దగ్గర 5 ఫ్యామిలీస్ సార్. అండ్ 5 ఫ్యామిలీస్ కూడా డివైడ్ సార్. ఎక్కువనే ఉంటారండి. అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఫస్ట్ బేబీని బొందబెట్టినప్పుడు మీరు లేరన్నారు కదా, మరి సెకండ్ బేబీ పెట్టినప్పుడైనా మీరు ఉండాలి కదా, ఉన్నారా? సెకండ్ బేబీ పెట్టినప్పుడు కూడా నేను లేను సార్. ఎందుకంటే నాకు కొంచెం హాస్పిటల్ వర్క్ ఉండేది, ఫ్యామిలీ ప్రాబ్లమ్. సో నేను రాలేదండి, నిన్న కూడా రాలేదు. అయితే ఇటు మనం చూసినట్లయితే ఆ బేబీ బాడీ అయితే మిస్ అవుతుంది కదా, దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా కాటి కాపర్లు మీరు మాత్రమే ఉంటారు కదా, ఇటు మీరు కాకుండా వేరే వాళ్ళు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్, వేరే వాళ్ళు వచ్చే అవకాశం అయితే లేదు. అండ్ కారణం అంటే సార్ మాకు కూడా తెలియదు. ఇది ఫస్ట్ టైం జరుగుతుంది పంజాగుట్ట శ్మశాన వాటికలో. ఇంతకుముందు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదండి. మీరు మనం చూసినట్టయితే సీసీ కెమెరాలు కూడా పనిచేయట్లేవు అనేది ఆరోపణలు వ్యక్తం చేస్తున్నాయి. మరి నిజంగానే సీసీ కెమెరాలు పనిచేయట్లేవా? దీనికి మరి ఎవరు వచ్చినా కూడా మీరు ఇట్లనే పట్టించుకోకుండా ఉంటారా? సీసీటీవీ కెమెరాస్ అన్నీ పనిచేస్తున్నాయి సార్. అండ్ విచారణకి పోలీసు వాళ్ళు వచ్చి హార్డ్ డిస్క్, సీసీ కెమెరాస్ అన్నీ తీసుకెళ్లారండి. ఇప్పుడు విషయానికి జగన్ ఇంకా జోసెఫ్ అని ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్లారు కదా, వాళ్ళు ఎవరు అసలు? మీకు వారికి ఉన్న సంబంధం ఏంటి? జగన్ మా తమ్ముడు అండి. అండ్ జోసెఫ్ మా దగ్గర పనిచేస్తాడండి. చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే క్లీనింగ్ అవి చేసుకుంటాడు సార్. అయితే ఇప్పుడు ఆ రెండవ బేబీని పూడ్చిపెట్టడానికి వచ్చినప్పుడు మొదటి బేబీ యొక్క బాడీ అక్కడ లేకపోవడంతో వాళ్ళు తీవ్ర బాధకైతే గురై మరి ఆ రెండో యొక్క బాడీ ఏదైతే ఉందో దాన్ని బొందబెట్టడానికి కొంతమంది చెప్తున్నారు, కాల్చడం జరిగిందని కొంతమంది అంటున్నారు. మరి మీరు ఇక్కడే ఉంటారు కాబట్టి మరి మీకు తెలిసింది ఏంది ఇందులో? బేబీని కాల్వరు సార్. అబౌవ్ 16 ఇయర్స్ అబౌవ్ ఉంటేనే మనం ఇక్కడ దానం చేస్తాము. అండ్ చిన్న బేబీ అయితే అది బొందనే పెడతారు సార్ ఇక్కడ. మనం ముఖ్యంగా చూసినట్టయితే కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రైజ్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ బాడీని ఏమైనా హాస్పిటల్ వాళ్ళకి అమ్ముకున్నారా, లేదా రేపు అమావాస్యం కావడంతో ఎవరికైనా క్షుద్ర పూజలు చేసే వారికి అమ్ముకున్నారా అనే కోణాల్లో కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి దీనికి మీ స్పందన ఏంటి? ఎందుకంటే మీరు ఇక్కడే ఉంటారు, ఇట్లాంటివన్నీ కూడా మీరే చూసుకుంటారు కదా. క్షుద్ర పూజలు ఎప్పుడు జరగలేదు సార్ ఇక్కడ. అండ్ ఎప్పుడు ఇట్లాంటి కంప్లైంట్ రాలేదు. అండ్ ఇది హాస్పిటల్ అనేది మాకు కొంచెం కూడా ఐడియా లేదు సార్. మేమే ఇక్కడ ఫ్యామిలీ మొత్తం, మా ఫ్యామిలీ అంతా ట్రోమాలు ఉంది. ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అసలు ఎవరు చేశారు అనేది కూడా మాకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామండి. సో ఇటు మనం చూసినట్టయితే ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో నేనైతే లేను, నాకు ఎటువంటి సంబంధం లేదని కూడా వీరి మాటల్లో అయితే మనమైతే వినడం జరుగుతుంది. ఆ మొదటి రోజు శిశువుకి అయితే మేము ఎటువంటి బుకింగ్ అపాయింట్మెంట్ కూడా తీసుకోలేదు. మామూలుగా అయితే ఎవరైనా ఇక్కడ చనిపోతే వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొచ్చి దానికి తగ్గ ఫీజు అయితే పే చేసుకొని స్లాట్ని అయితే బుక్ చేసుకోవాల్సిందిగా ఉంటుంది. కాకపోతే చిన్నపిల్లలు కావడంతో మేము అటువంటివన్నీ ఏమీ కూడా చూడము. జస్ట్ ఒక చనిపోయిన రోజు అటువంటి హాస్పిటల్ యొక్క బిల్లు కానీ దానికి సంబంధించిన రిసిప్ట్ మాత్రమే చూసుకొని దాని తగ్గ కార్యక్రమాలు అయితే మేము చూసుకుంటాం. కానీ ఆ రోజు ఆదివారం పండుగ కావడంతో మేమైతే ఇక్కడ లేము అంటూ కూడా వారి మాటలు అయితే మనం వినడం జరిగింది. తర్వాత రెండో ఒక పాప కూడా బరీ చేస్తారంటే పూడ్చిపెట్టారని మాత్రమే వారి మాటల్లో ఉంటాం. ఇటు సైడ్ మనం చూసినట్టయితే ఆల్రెడీ మొదటి శిశువుని ఎత్తుకెళ్లారు కాబట్టి రెండో శిశువుని కూడా ఎత్తుకెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాల్చి పెట్టారని కూడా ఇటు సైడ్ కథనాలు కూడా వినిపిస్తున్నాయి. మరో సైడ్ ఇటు మనం చూసినట్టయితే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పరిసరాలకు సంబంధించిన కెమెరాలు ఉంటాయో అవి అయితే పని చేయట్లేవని కూడా ఇంకో సైడ్ ఆరోపణలు వస్తుంటే వీరు మాత్రం లేదు, అవి పనిచేస్తున్నాయి. దానికి సంబంధించిన కెమెరా రికార్డ్స్తో పాటు ఇటు హార్డ్ డిస్క్లను కూడా పోలీసులు అయితే విచారణ భాగంగా తీసుకెళ్లారంటూ కూడా చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ విచారణలో జగన్ ఇంకా జోసెఫ్ అని ఇద్దరు ఎవరైతే ఉన్నారో వీరొక పని తన దగ్గర పనిచేసే పర్సన్ ఒకరు, ఇంకొకరు మా బ్రదరు, వారికి ఏమైనా తెలిసి ఉండొచ్చేమో. మిగతా ఇంకిన్ని వివరాలు కూడా ఆ పోలీసుల దర్యాప్తు తర్వాతనే తెలిసే అవకాశం
ఉందని కూడా వారి మాటల్లో విన్నాం. సో ఇది ఇక్కడికున్న పంజాగుట్ట శ్మశాన వాటికలో ఉన్న అప్డేట్. సో దీని కొంచెం మరిన్ని అప్డేట్స్ అయితే పోలీసుల ద్వారా వారి ఎంక్వైరీ ద్వారా మనకైతే తెలియాల్సి ఉంది. కెమెరామ్యాన్ జయకృష్ణతో రిపోర్టర్ శివ, మెట్రో టీవీ.